ఇవాళ ఎగ్జామ్ ఎలా రాసావు? నాకు తెలుసమ్మా, నువ్వు బాగానే రాసుంటావు. అయినా సరే నీ నోటితో వినాలనుందమ్మా. సాధన, ఎగ్జామ్ ఎలా రాసావు? సారీ నాన్న, నేను ఎగ్జామ్ రాయలేదు. ఏమైందే? ఎందుకు రాయలేదు? నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు సార్ 40 minutes లేట్గా వచ్చావు. ఇది ఎక్స్టర్నల్ వాల్యూ ఎగ్జామ్. నిమిషాలు లేట్ అయిందని ప్రొఫెసర్ ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. దీనికేమంటారండి? నువ్వు పుట్టినప్పటి నుంచి కూతురు చదవాలి, టాపర్ అవ్వాలి, ఏదో సాధించాలి అని అదే జపం. చక్కటి బహుమానమే ఇచ్చింది. ఎవరో కొట్టారట, ఈవిడ వెళ్లి హెల్ప్ చేసిందంట. ఎగ్జామ్ రాయకుండా వచ్చేసింది. నీ చదువు కోసం పగలు రాత్రి కష్టపడే మీ నాన్న ముఖం ఒక్కసారి కూడా నీ కళ్ళు ముందుకు రాలేదా? నిన్ను కన్నవాళ్లకంటే వాడే ముఖ్యమైపోయాడా? లేదమ్మా, అసలేం జరిగిందంటే చూడు, 7th క్లాస్లో నీకు తక్కువ మార్కులు వచ్చాయని హార్ట్ అటాక్ వచ్చిందే. అప్పటి నుంచి వాడుతున్న మెడిసిన్స్ ఇవి. నెలకి 2000 రూపాయల మెడిసిన్స్ వాడాలి. కానీ మీ నాన్న కేవలం 800 మాత్రమే ఖర్చు పెడుతున్నారు. రోజు టాబ్లెట్లు వేసుకోవాలి, లేదంటే హార్ట్ వీక్ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. అయినా సరే వారానికి 2 సార్లు మాత్రమే ఈ టాబ్లెట్లు వేసుకుంటూ డబ్బు ఆదా చేస్తున్నారే. ఎందుకు తెలుసా? కూతురు బాగా చదవాలి, ఆమెకి బుక్స్ కొనాలి, స్పెషల్ క్లాసెస్ కి ఫీజులు కట్టాలి, కోచింగ్ క్లాసెస్ కి ఫీజులు కట్టాలి అని ఒక్కొక్క రూపాయి దాచుకుంటూ తను ఏమైనా పర్వాలేదని అంతా నీ చదువు గురించే ఖర్చు పెట్టారే. ఛీ! మీ ఆరోగ్యం గురించి ఆలోచించండి అంటే నా కూతురు చదువు కంటే నాకు ఏది ముఖ్యం కాదన్నారు. చూసారా అండి, ఎప్పుడు నా కూతురు చదువు విషయంలో అడ్డుపడకండి అంటారు కదా. ఇవాళ మీ కూతురు ఏం చేసిందో చూడండి. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల గుంటే మోగినే, ఉప్పు గాలి నిప్పై మారి నన్నే సారీ. తీసుడు గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే. బావా, తలుపు తీ బావా. బావా, తలుపు తీ బావా. బావా, తలుపు తీ బావా. తలుపు తీ బావా. చనిపోతాననుకున్నావా? నేనెప్పుడు చనిపోయాను. ఇప్పుడు అంతా అయిపోయింది.